ఏమైందిరా? లక్ష్మి రాజీ ఇంట్లోనే లేదు నాన్న. రాజీ కూడా రాత్రి నుంచి ఇంటికి రాలేదట. వాళ్ళు చాలా టెన్షన్గా ఉన్నారు. సత్య కార్తీకులు వాళ్ళ ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఏం జరిగిందో ఏంటో నాన్న. ఏమైంటుందిరా? కార్తీక్ గారు అసలు ర్యాష్ డ్రైవింగ్. యాక్సిడెంట్ ఏమైనా? యాక్సిడెంటా? వద్దు 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 అంటే విని కూడా పంపించారు. అందుకే పిల్లని ఎక్కడికి పంపించారు. ఎక్కడ ఉందో ఎలా ఉందో. అమ్మా కంగారు పడుతుంది. సిగ్నల్ దొరికిందా? నా ఫోన్ సిగ్నల్ లేదు. రాది నీ ఫోన్ కి లేదు. కార్తీక్ అలీ ఏమైపోయారు? మీరా? భయపడ్డావా? ఏం లేదురా. వెనకెక్కడికి వెళ్తున్నావు? నీ గురించే వెతుకుతున్నాను రా. భయపడలేదా? ఏరా జోకా? ఇప్పుడు అవసరమా? కార్తీక్ కనిపించాడా? కార్తీక్ కనిపించాడా? లేదురా. నీకు కూడా కనిపించలేదా? నిన్న రాత్రి గన్ షాట్ వినిపించింది. కార్తీక్ అరుపు కూడా వినిపించింది. వాళ్ళు చంపేస్తుంటారా? కార్తీక్ ఎక్కడ ఉన్నాడో ఏంటో. కార్తీక్ కార్తీక్ వాళ్ళు చంపేస్తుంటారా? సరే చూద్దాం పద.
ఏందిరా ఇది? ఈ రక్తం ఏందిరా? నిన్నే కొట్టి తప్పించుకొని పుట్టినారు వాళ్ళు. వాళ్ళు బతకడానికి ఇల్లే, ఆ కెమెరా బయట పోవడానికి ఇల్లే. Yes! Yes! మొత్తం 5 సార్. 3 అబ్బాయిలు 2 అమ్మాయిలండి. వాళ్ళ పేర్లు కార్తీక్, సత్య, అలీ, లక్ష్మి, రాధిక రెడ్డి అండి. మా పేవర్స్ బ్యాచ్ సార్. ఇండివర్ బ్లాక్ వాడారు సార్. టెంపరీ రిజిస్ట్రేషన్ 89H9099 ఉందండి. ఆ బండి కార్తీక్ అన్నోడు ఫాదర్ నాగేశ్వరరావు పేరు మీద ఉంది సార్. ఆయన కార్తికేయ రియల్ ఎస్టేట్స్ ఓనర్ అండి. బాగా బలిసిన బ్యాచ్ సార్. చాలా ప్రెషర్స్ వస్తాయి సార్. ఒక్కడిని కూడా వదలదు సార్. పోలీసు వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోతారు సార్. 5 అడ్రస్లు పట్టుకోగలిగాం సార్. ఎవడొడ్డొచ్చినా లెక్క చేయకుండా లోపలేసి మక్కలేదందాం సార్. చీకట్లో ఎట్లా తెలియలేదురా. చూస్తే గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాను. అక్కడ ఈ బండి ఉందా, పక్కన అక్కడ ఉన్నాడు. ఆ 4 గుర్తుకి ఈ బండి తీసేసరికి ఈ టైం అయిందిరా. గుర్తుపెట్టారా? ఏ గుండు కాడరా? Idiot. నిన్న మార్నింగ్ ట్రాఫిక్ లో గొడవ పెట్టుకున్నాడు కదా, ఆ గుంటుగాడలి. ఆ గుంటుగాడికి కార్తీక్ పాపం రాధికాని పట్టుకుని కెమెరా అయిపోతే చంపేస్తా అన్నాడు. లక్కీలీ నువ్వు టైంకి వచ్చా, లేకపోతే అసలు వాళ్ళకి కెమెరా ఎందుకురా? అమ్మేసుకుంటాడా? మధ్య తప్పిందా? రాత్రి జరిగిందంతా ఈ వీడియో కెమెరాలో తీసావు కదా, అందుకని. పాప ఆ పిల్లోని ఎలా చంపేశారు. పంచుకుంటేనే భయం వేస్తుంది. అసలు పిల్లలు ఎంత చెప్పాడు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? నరబలేమోరా. నరబలయ్యా? అయితే అది అంతా మనం కూడా చూసాం కదా, మన్ని కూడా చంపేస్తారా? చంపేస్తారా? దొరికితే కదా చంపేయడానికి. ఇంత పెద్ద హైదరాబాద్ లో మనం ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలుసు. నాదొక ఐడియా రా. ఎవ్వరు 1 వీక్ వరకు ఇంట్లో నుంచి బయటకు రావద్దు, ఓకేనా? ఓకే. ఏంటి ఓకే? ఇంటికి వెళ్ళడానికి భయం. అమ్మా నాన్న ఏం కంగారు పడతారు. వద్దు వద్దు అంటానే ఉన్నారు. లక్ష్మి ఇదిగో ఇంటికి పోయి సమతో మాట్లాడు. నా ఫోన్ ఏది? పోయింది. ఫోన్ కూడా పోయింది. నీ ఫోన్ వద్దు వద్దు అని నాన్న అంటానే ఉన్నారు. ఇప్పుడు ఏడిపే. ఏంటి ఎప్పుడు ఏడ్చేది? నేను కొనిస్తాను కదా. నా ఫోన్ లో సిగ్నల్ లేదురా. నా బాధకి ఏం తెలుసు? నాది నీ ఫోన్ లో సిగ్నల్ ఉందా? నో మ్యాన్, నో సిగ్నల్. రెడీ? కార్తిక్ ఫోన్ కూడా పడిపోయింది. సరిపోయింది. సిగ్నల్ లేదు, ఫోన్ పడిపోయింది. లక్ష్మి లక్ష్మి మీ అందరూ వచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడతాం కదా, ఓకేనా? రేయ్ ముందు లక్ష్మి ఇంటికి పోనేరా. అవునండి. పేరు? లక్ష్మి. వయసు? 19. 19 ఏళ్ల కూతుర్ని ఊరి మీద బలాదూరు వదిలేసి ఎక్కడ తిరుగుతుందో ఎవరితో కులుతుందో తెలియదు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంటో మర్యాద? అదేమన్నా హోమ్ మినిస్టర్ రెస్పెక్ట్ ఇచ్చే సెల్యూట్ కొట్టడానికి? అది కాదండి, నిన్ననే పెళ్లి చూపు. ఎవరితోన్నాడు పాపం? ఇవాళ నిశ్చితార్థం. దాని పెళ్లి పోలీస్ స్టేషన్ లోనే. ఎలా కనపడదు? టెన్షన్. ఎక్కడికి వెళ్ళింది అది? ఎక్కడికి వెళ్ళింది అది? ఫ్రెండ్స్ తో కలిసి సినిమా అని చెప్పింది. అలా చెప్పిందా? అవునండి. నువ్వు చెప్తున్నావా? అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మందు కొట్టి తైతకలాడడానికి వెళ్ళింది. ఎంత పోలీస్ అయితే మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు నీ మాట్లాడి కూతురు ఏం చేసిందో నీకు తెలుసా? 4 ఎదవలతో తప్పు తగ్గి పోలీస్ బండిని గుద్దేసింది. ఎస్ఐ అప్పుడే డౌట్ అంటున్నారు. ఆడికి ఏమైనా అవ్వాలి. థర్డ్ డిగ్రీ తెలుసా మీకు? ఇప్పుడు చూస్తారా? రాజేష్, రాజేష్ ఏంటయ్యా ఇది? ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? పబ్లిక్తో అలా బిహేవ్ చేయకూడదయ్యా. సార్ మనకి జీతాలు ఇస్తుంది పబ్లిక్ అయ్యా. సారీ సార్. సారీ అమ్మా. ఏం చేస్తాం, పోలీసులు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి క్రైమ్ చూసి చూసి కొంచెం మొట్టోళ్ళు అయిపోతాం. ఏం లేదండి, మన పిల్లలు ఏదో చిన్న యాక్సిడెంట్ చేసినట్టున్నారు. హైదరాబాద్లో యాక్సిడెంట్ అన్నది చాలా కామన్, మీకు తెలిసే ఉంటుంది. కానీ వాళ్ళకి గుర్తుంది మా పోలీస్ బట్టి. అదిగో అలాగే ఉంటుంది. భయపడి పారిపోయి ఉంటారు. పోలీసురా? మా ఇంటి దగ్గర పోలీసులు ఏంటి? ఎందుకు వచ్చుంటారు? వాళ్ళు రాగానే ఈ నెంబర్ కొంచెం ఫోన్ చేయమని చెప్పండి. నా పర్సనల్ నెంబర్ ఇది. ఏం ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం సార్. నేను సార్, చిన్న పిల్లలు తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే ప్లీజ్ అమ్మా, ప్లీజ్. చాలా చిన్న విషయం ఇది. నేను చూసుకుంటాను కదా, నేను చూసుకుంటా. సార్. కానీ రాగానే ఒకసారి ఫోన్ చేయించండి. సార్. మర్చిపోకుండా చేయించండి అలాగే సార్. ప్లీజ్.
రాజేష్ సార్ రే చూద్దారా స్లోగా పనిరా ఏం తెలీదురా ఏం అవ్వదు కదా ఎలాగో ఈ వెహికల్ మనది కాదు విండోస్ వేసి ఉన్నాయి కదా స్లోగా వెళ్ళు ఏమనుకోవద్దయ్యా పబ్లిక్తో అలా రఫ్గా బిహేవ్ చేయకూడదు బాగుండదు. సారీ సార్ ఇప్పుడు వన్ థింగ్, సార్ నువ్వు ఇక్కడే ఉండు. ఓకే సార్ ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. అలాగే సార్. నా నంబర్ ఉంది కదా. అమ్మా నాన్న పోలీస్ లేరు ఇక్కడ జరగరా అందరూ బయట ఉన్నారు ఏం కనిపించదు సార్ మీకు ఏమైనా అక్కలేదు నడండి లోపలికి మంచినీళ్ళు ఏమన్నా అడగండి చెప్తాను. హలో ఆంటీ, నేను రాజు గురించి ఏమైనా తెలిసిందా? రే ఇంకిద్దరు ముగ్గురు పోలీసులు ఉన్నారా? రే నేను వెళ్ళి డైరెక్ట్ గా పోలీస్తో మాట్లాడినా. రే నేను చూసి వస్తాను. రేయ్, ఇటు వద్దురా, బ్యాక్ నుంచి వెళ్దాం. అంటే సచ్చా పోలీస్ బండి అసలు మామూలు యాక్సిడెంట్ అంటేనే వదలరు ఇప్పుడు పోలీస్ బండి డైరెక్ట్ గా ఇప్పుడు ఎలా ఓ గాడ్ ఓ షిట్ మన ఇంటికి ఇప్పుడు పోలీస్ వెళ్తారు మనల్ని డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు యు గైస్ గెట్ us into so much trouble నేను అప్పటికి చెప్తానే ఉన్నాను పెళ్లి చూస్తాను వింటేగా. అది పోలీస్ బండి ఎవరు తెలుసా? అది పోలీస్ బండి ఎవరు తెలుసా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. సత్య అమ్మే వంది ఏం లేదురా పోలీసులు వచ్చి అంకుల్ని బెదిరించారంట. దాంతో నేను నిశ్చితార్థం గురించి బాగా టెన్షన్ పడుతున్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి నేను చాలా టెన్షన్ పడ్డాను పోలీసులు ఇది పెద్ద ఇష్యూ అమ్మ ఏం కాకపోతుందో ఏంటో తను ఏడుస్తుంటుందో నాకు తెలుసు రే రే వచ్చిన పోలీసులు ఒక మంచి ఉన్నాడంట మనకి హెల్ప్ చేస్తానంట. ఇదిగో రాగాలి మళ్ళీ ఫోన్ చేయమన్నాడంట. గైస్ ఇట్ వాస్ an accident we did not do it on purpose మనమే వెళ్ళి పోలీస్ కి చెప్పేద్దాం రా అప్పుడు లక్ష్మి ఎంగేజ్మెంట్ ఆగపోద్దే. రే ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్దామా? రే ఎక్కడికి వెళ్తారా? మన కోసం హైదరాబాద్ మొత్తం పోలీసులు ఎత్తుకుతున్నారు. అనవసరంగా వెళ్ళాం నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు నాకు కావాల్సిందే లక్ష్మి రిలాక్స్ లక్ష్మి చిన్న పిల్లలకి ఏడవద్దు అందరం కలిసి పార్టీకి వెళ్దాం అనుకున్నాం వెళ్ళాం ఓ మై గాడ్ గైస్ ఇట్స్ మై మామ్ షీస్ గోనా కిల్ మీ షీ టేక్ ద కాల్ ఐ డోంట్ నో వాట్ టు డు కచ్చి రే ఇప్పుడు ఏం చేద్దాం అదే ఆలోచించండి రా, నాకు భయంగా ఉందిరా. రేయ్, యాక్సిడెంట్ చేసింది నేను. రే ఉత్త యాక్సిడెంట్ కాదురా ఒక డౌట్ అని చెప్పారంట. వాడు చచ్చిపోతే చచ్చిపోతానా రేయ్, అది చావలే. రేయ్, ఏం జరిగినా లక్ష్మి ఎంగేజ్మెంట్ మాత్రం ఆగకూడదురా. రేయ్, యాక్సిడెంట్ చేసింది నేను, డ్రైవ్ చేసింది నేను, దాంతో మీకు ఎవరికి సంబంధం లేదు. నేను వీరితో మాట్లాడి సరెండర్ అయిపోతాను, మీరు లక్ష్మిని తీసుకుని ఇంటికి వెళ్ళండి. నువ్వు సరెండర్ అవటం ఏంట్రా? బతికని తప్పిందా? ఏం కాదురా, మా బాబు చూసుకుంటాడు, గంటలో బయటకు వస్తాను. నేను వెళ్ళను రా మాట్లాడిన తర్వాత హలో సార్ సార్ సిఏ గారు సార్? అవునండి. సార్ నా పేరు కార్తీక్ సార్. ఇందాక యాక్సిడెంట్ గురించి లక్ష్మి ఇంటికి వచ్చారు కదా సార్. ఆ, 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 ఆ. చెప్పమ్మా చెప్పు. సార్ యాక్చువల్గా మా తప్పేం లేదు సార్. నువ్వేం టెన్షన్ పడకమ్మా, చాలా చిన్న విషయం ఇది. సార్ అది రక్షక వెహికల్ అని తెలియదు సార్. సార్ ప్రామిస్ సార్. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.